మా జీవితంలో ఒక పెను తుఫాను స్టార్ట్ అయింది. పెళ్ళైన తర్వాత ప్రతి అమ్మాయి ఇంకొక చుట్టం లాగానే రావడం, పోవడం. ఇక మా ఇంట్లో ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయినాయి. మానసికంగా కుమిలిపోయేవాడు. ఇంకా చదువుకుంటే వాళ్ళ లైఫ్ ఇంకెట్లా వాళ్ళకి. మా నాన్న మమ్మల్ని ఏ విధంగా స్కూల్‌కి పంపించాడో, ఏ విధంగా మమ్మల్ని చూసుకున్నాడో అనేది అయితే నేనైతే నిన్నటి వీడియోలో చెప్పాను. ఆ రోజు నుంచే ఇంకా మా నాన్ననైతే మమ్మల్ని అయితే వర్షాకాలం వచ్చిందంటే చాలు మమ్మల్ని అయితే భుజాల మీద ఎక్కించుకొని ఇంకా మా నాన్న తీసుకెళ్ళేవాడు. ఇంకా అదే మేము స్కూలుకు వెళ్తూ వస్తూ ఇంకా మాకు ఊహ తెలిసిన కొద్దీ ఇంకా మా నాన్న ఏ విధంగా కష్టపడుతున్నాడు మా కోసము. మా ఐదుగురము తిని మేము కడుపు నిండా తిని మేము పడుకోవాలంటే మా నాన్న ఒక్కడే పని చేయాలి. ఎందుకంటే మా అందరిని చూసుకునేసరికి అమ్మకు టైం సరిపోయేది కాదు. ఇంక అమ్మ అప్పుడు మేము చిన్నగున్నప్పుడైతే అమ్మ కూలి పనికి వెళ్ళేది కాదు. కొంచెం మాకు ఊహ తెలిసిన తర్వాత ఇంక అమ్మ అయితే పనికి వెళ్ళడం అయితే స్టార్ట్ జేసింది. అమ్మ పనికి వెళ్ళడం స్టార్ట్ జేసిన తర్వాత నాన్నకైతే కొంచెం అంటే ఆసరా ఎంతో కొంత ఇంట్లోనైతే ఇంకా అట్లా అవసరాలు తీర్చుకుంటూ ఇంకా మా చిన్ననాటి జీవితం అయితే ఇంకా అలాగా గడిచిపోయేది. ఇంకా చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ నా ఊహ తెలిసిన వయసులోనే మా నాన్న నేను చిన్నగున్నప్పుడు ఫస్ట్ నేనే పుట్టాను గాబట్టి నేను చిన్నగున్నప్పుడు ఆ రోజులలో మూఢనమ్మకాలెక్కువ. అప్పుడు నాకు హెల్త్ బాగుండేది కాదంట. నేను ఒక 3 నెలల పాపనో, ఒక సంవత్సరం కంటే ఇంకా చిన్న పాపను. ఆ టైంలో నాకస్సలు హెల్త్ బాగుండేది కాదట. అలాంటప్పుడు ఎవరో చెప్పారంట మా నాన్నకు, "నువ్వు బావి ఉంటది గదా! ఆ బావి నీళ్ళు ఒక్క చేతితో చేది, ఒక 3 బకెట్లైనా ఒక్క చేతితో చేది స్నానం పోపిస్తే మీ బిడ్డ బ్రతుకుతది. మీ బిడ్డ మంచిగుంటది" అనట. మా నాన్నకెవరో చెప్పారంట తెలియదు. మా నాన్న అలా చేశాడంట. నిజమే ఎట్లయితేంది నేనెంత కష్టపడితేంది నా బిడ్డ బ్రతకాలి, నా బిడ్డకేం గావద్దు అనట. మా నాన్న ఒక్క చేత అది సాధ్యమా? ఒక్క చేత బావిలోని నీళ్లు చేదడం సాధ్యమా? కానీ మా నాన్న నా కోసం అట్లా చేది ఇంకా మా అమ్మ నాకట్లా స్నానం పోయించేదట. పోయిస్తే నేను బ్రతికానని మా నాన్న చెప్పేవాడు. అంటే పని ఎక్కువైన టైంలో ప్రతి ఒక్క తండ్రులు ఖచ్చితంగా తాగుతారు. తాగినా, తాగకపోయినా మా నాన్నయితే నిజమే చెప్పేవాడు. తాగినప్పుడైనా, తాగక ముందైనా గూడా ఇక్కడ మేమందరం ఇంకెప్పుడైనా కలిస్తే మా నాన్న అట్లా చెప్పేటోడు. నేను మీకోసం ఇంత కష్టపడ్డా, నేను మీకోసం అంత కష్టపడ్డా అని మా నాన్న ఎప్పటికి మా నాన్న పడ్డ కష్టాలను మాకు చెప్తూనే, మేము వింటూనే మేము పెరిగాము. నిజంగా నాకైతే ఆ ఒక్క విషయానికే ఇంకా మా నాన్న ఎంత కోపమొచ్చినా, ఏం చేసినా మా నాన్నకి నేను రివర్స్ అయితే కాను. చాలా వరకు నేను మా నాన్నకైతే అసలు ఎదురు మాట్లాడను. నేనే కాదు మా ఇంట్లో ఎవ్వరమైనా ఎదురు మాట్లాడము. ఎందుకంటే మనం చిన్నప్పుడు ఎంత కష్టపడితే మనం ఇప్పటి వరకు ఇంత పెద్దగా అయ్యాము అనేది ఒక్కసారైతే ప్రతి ఒక్క పిల్లలు తల్లిదండ్రుల కష్టాన్నయితే గుర్తించాలి. నిజం చెప్తున్నా మా నాన్నయితే మా కోసం చాలా అంటే చాలా కష్టపడ్డాడు. అలానే ఇంకా జరుగుతున్న క్రమంలోనే ఇంకా మేమైతే కొంచెం కొంచెంగా పెద్ద పెరగడం అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేము అలానే చూస్తూ ఇంకా మా నాన్నని, మా అమ్మని చూస్తూ ఇంకా స్కూలుకి వెళ్ళొచ్చి ఇంటి దగ్గర ఇంకా పనులు చేసుకుంటూ అలా మా నాన్న 26థ్ జనవరి ఆగస్ట్ 15థ్ వచ్చేసరికి ఇంకా మా నాన్న అయితే మా కోసం అన్నీ తీసుకొచ్చేటోడు. కొత్త రిబ్బన్సు, కొత్త గాజులు అవన్నీ తీసుకొచ్చేటోడు ఇంకా మా నాన్న. అమ్మ అయితే మాకు కరెంట్ ఉండేది గాదు. నాకు చిన్నప్పుడు నాకు ఊహ తెలిసేంత వరకైతే మా ఇంట్లో కరెంట్ అనేది లేదు. ఇంకా పొద్దంతా అయితే వెలుతురుతోనే నైట్ అయిందంటే దీపాలు గుర్తుందో గుర్తులేదో మాకైతే తెలుసు. దీపాలల్లా నూనె పోసి వత్తి పెట్టి ఇంకా దీపం పెట్టుకునేవాళ్ళము. మా అమ్మ అలా కుడుకతో చేసినది చక్కెర చాయ్ పత్తి అంటారు. అది తీసి ఇంకా జనవరి 26కైనా, ఆగస్ట్ 15కైనా ఇంకా మా ముగ్గురికి, మా చెల్లెళ్ళకు, నాకు ఇంకా మా ముగ్గురికి ఇంకా మా చుట్టుపక్కల వాళ్ళు గూడా చాలా మందొచ్చేవాళ్ళు. మా అమ్మ చాలా ఓపిక చేసుకొని ఇంకా అవన్నీ చేసి మాకు 2 చేతులకు, 2 కాళ్ళకు పెట్టి అవంతా ఆరిన తర్వాత మాకు కడిగిన తర్వాత మా అమ్మ పడుకోబెట్టేది. ఇంకా తెల్లారితే ఇంకా జెండా వందనం కాబట్టి ఆ జెండా వందనానికి మేమెళ్ళడానికి మాకు ఆ రాత్రే మా అమ్మ అన్నీ ఇల్లు తిరిగి పువ్వులు తీసుకొచ్చేది, అల్లేది, అక్కడ పెట్టేది. తర్వాత తెల్లారంగా 4 గంటలకే మా అమ్మ తొందర లేచి పనంతా చేసుకొని మాకు నీళ్ళు కాగబెట్టి కట్టెల పొయ్యి మీదే వంట. నీళ్ళు కాగబెట్టి మా అందరిని ఒక్కొక్కరిగా లేపి మా ముగ్గురికి స్నానాలు చేపించి, డ్రెస్సులేసి, జుట్లేసి, పువ్వులు పెట్టి, గాజులు పెట్టి మొత్తం రెడీ చేసి ఇంకా మేము వెళ్ళేటోళ్ళము. అట్లా ఇంకా అసలు చెప్తాంటే నేను
నేను మీ ముందు చెప్తుంటే ఇంకా నాకు చిన్ననాటి ఇంకా జ్ఞాపకాలు చాలా అంటే చాలా వస్తున్నాయి. నేనెక్కడ ఎమోషనల్ అయిపోతా ఇంకా కొన్ని చెప్పలేకపోతున్నా. కొన్ని చెప్పాలంటే మాటలు రావట్లేదు. కంట్రోల్ చేసుకుంటున్నా. నాకు నేనే కంట్రోల్ చేసుకొని ఇంకా మీతోటి మాట్లాడుతున్నా. చాలా అంటే చాలా ప్రేమగా చూసుకుంది. నిజం చెప్తున్నా. మా అమ్మ అని గాదు, మమ్మల్ని మా 5గురు పిల్లల్ని ఒక్కరోజు మా పెయి మీద దెబ్బేయలేదు మా అమ్మ అయినా, మా నాన్న అయినా. మా అమ్మ మా ముగ్గురు ఆడపిల్లలను ఒక్కరోజు గూడా ఒక్క మోటు మాట మాట్లాడలేదు. అవునే అని గూడా అనలేదు మా అమ్మ. అంత మంచిగా చూసుకునేది. అసలు ఏం పని గూడా చెప్పేది గాదు. మేము చూసి చేస్తేనే తప్ప మా అమ్మ ఈ పని చేయనులే మా అమ్మ మాకు చెప్పేది కాదు. అలా మమ్మల్ని అంత ప్రేమగా చూసుకుంది మా అమ్మ, మా నాన్న. ఇంకా అలానే అన్ని విషయాలలో మాకైతే చిన్నప్పటి నుంచి ఏ కొదవ లేకుండా వాళ్ళు కష్టపడుతూ మమ్మల్ని చూసుకున్నారు. ఇంకా మా చెల్ల, నేను మెచ్యూర్ అయిన తర్వాత ఇంకా మా ఇంట్లో ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయినాయి. అంటే మా తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలు ఉంటారు కదా! ఇంకా వాళ్ళందరూ ఇంట్లో ఇద్దరు ఎదిగిన పిల్లలున్నారు. ఇంకా వాళ్ళకి పెళ్లి చేయాలి అనే ఒక ఆలోచన మా నాన్నలోనికి వేశారు. అంతవరదాకా మా ఇంట్లో ఎలాంటి టెన్షన్స్ లేకుండా ప్రశాంతంగా జరిగిపోయింది. ఇంకా మాకు పెళ్లి చేయాలనే ఆలోచన మా నాన్నలో బలంగా పడిపోయింది. ఇద్దరు ఇంటి మీద ఎదిగి ఉండొద్దు. ఇద్దరికి ఒక్కసారి నేను ఎలా చేయగలుగుతా అన్న ఒక ఆలోచనతోటి పాపం మా నాన్న చాలా అంటే చాలా మానసికంగా కుమిలిపోయేవాడు. కానీ నేను పెద్ద కూతుర్ని కాబట్టి నా బాధ్యత ఎక్కువ. అమ్మమ్మ వాళ్ళే చూసుకునేవాళ్ళు. అమ్మమ్మ వాళ్ళు, మేనమామలు వీళ్ళు చూసుకునేవాళ్ళు. మాకు సంబంధించిన ఏ ఫంక్షన్ అయినా మా నాన్నది 20% ఉంటే అమ్మమ్మ వాళ్ళది ఒక 80% వరకు ఉండేది. అలా చూసుకుంటూ ఇంకా నా పెళ్లి వయసు వచ్చేసింది. నా పెళ్లి వరకైతే ఇంకా అంతవరదాకా ప్రశాంతంగా జరిగిన ఫ్యామిలీ అంతా ఒక్కసారిగా టెన్షన్స్ ఎలా చేయాలి, ఏంటి అని ఒక సిట్యుయేషన్‌లోనికి వెళ్ళిపోయారు. కానీ కష్టమైన, నష్టమైన ఇంకా నా పెళ్లి చేసేశారు. నా పెళ్లి చేసే టైంలో నా వయసొచ్చేసి 17 సంవత్సరాలు. నేనింకా 10థ్ నాది కంప్లీట్ కాలేదు. 10థ్ ఎగ్జామ్స్ రాసిన. నా పెళ్ళైన తర్వాతనే నా 10థ్ రిజల్ట్ వచ్చింది. అంత చిన్న వయసులో ఎందుకంటే నాకన్నా తర్వాత నలుగురున్నారు. నేనింకా చదువుకుంటే వాళ్ళ లైఫ్ ఇంకెట్లా, వాళ్ళకెట్లా అనే ఒక ఆలోచనతోటి ఇంకా నేనైతే నాకు పెళ్లి అంటే కూడా తెలియదు. ఆ వయసులో నాకు పెళ్లయిపోయింది. ఇంకా నా జీవితం అప్పటినుంచయితే ఆ ఇంటితో సంబంధం లేకుండా అయిపోయింది. అంటే పెళ్ళైన తర్వాత ప్రతి అమ్మాయి ఇంకొక చుట్టం లాగానే రావడం, పోవడం కదా! ఇంకా అలా నా తర్వాత చెల్లకైతే ఇంకా అప్పటినుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. తనకు హెల్త్ బాలేదు. అస్సలు హెల్త్ బాలేదు. దగ్గర ఒక సంవత్సరన్నర దాకా తనకు కాళ్ళ మంటలు, చేతుల మంటలు అలా చాలా 24 అవర్స్ అమ్మ, చెల్ల కాళ్ళ దగ్గరనే కూర్చొనుండేది తెలుసా! అంటే ఎట్లా అంటే అమ్మ ఎప్పుడు తింటదో తెలియదు. అమ్మ ఎప్పుడు నిద్రపోతదో తెలియదు. అట్లా చెల్ల దగ్గరే, కాళ్ళ దగ్గర కొబ్బరి నూనె డబ్బాలు చెప్పలేనన్ని, ఒక లెక్కలేనన్ని కొబ్బరి నూనె డబ్బాలు ఒడిసిపోయేటివి మా చెల్లకు. అలా కాళ్ళ మంటలు అవి ఎందుకొచ్చాయో కూడా తెలియదు. కాళ్ళ మంట రాత్రంతా, పొద్దంతా అసలు ఒక సంవత్సరన్నర దాకా అమ్మ బయట పనికంటూ వెళ్ళనే లేదు. అమ్మ ఇంట్లోనే ఇంకా మమ్మల్ని చూసుకుంటూ, చెల్లిని చూసుకుంటూ అలానే ఉండేది. ఎప్పుడు మేము ఏ రాత్రి లేచి చూసినా అమ్మ మెలుకువగానే తన కాళ్ళ దగ్గర కూర్చొనే ఉండేది. అంత ప్రేమ, అంత పిచ్చి మేమంటే వాళ్ళకు. మేము తప్ప వాళ్ళకు ఇంకా ప్రపంచంలో ఇంకెవ్వరు లేరు అన్నంతగా మమ్మల్ని ప్రేమించేవాళ్ళు. వాళ్ళ జీవితం అంతా నిజం చెప్తున్నా వాళ్ళ జీవితం మొత్తం మా కొరకే ధారపోసి వాళ్ళకున్నంతలో మమ్మల్ని ఏ లోటు లేకుండా చూసుకున్నారు. ఇంకా అదే క్రమంలో నా పెళ్లయిపోయింది. నా పెళ్ళైన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచాయి. గడిచిన తర్వాత మా జీవితంలో ఒక పెను తుఫాను స్టార్ట్ అయింది. అది మేమెవ్వరము ఊహించలేనిది. అది అసలు అది ఎందుకొచ్చింది ఆ బాధ అనేది మా ఇంట్లోకి తెలియని ఒక పెను తుఫాను అది మా నాన్న జీవితంలో జరిగింది. మా నాన్న ఇంటి పెద్దగా, ఒక తండ్రిగా బాధ్యత తీసుకోవాల్సిన మా నాన్న జీవితంలో ఆ ఒక్క విషాదం వల్ల మా జీవితం మొత్తం స్పాయిల్ అయిపోయింది అక్కడే. నేను రేపు చెప్పబోయే స్టోరీలో మా నాన్నకి ఏమైంది అసలు? ఏంటి మా జీవితంలో ఒక పెను తుఫానులాగా వచ్చిన సమస్య ఏంటనేది చెప్తాను. మా జీవితంలో జరిగిన ఆ ఒక్క పెను తుఫాను వల్ల మా జీవితాలు చెల్లాచెదురైపోయాయి. మా ఆశలు అడియాశలైపోయాయి.
అసలు ఏం జరిగింది, ఏంటి, మా నాన్నకొచ్చిన కష్టం ఏంటి అనేది రేపటి ఎపిసోడ్లో చెప్తాను. అంతవరదాకా ఈ వీడియోని చూసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఒక్కసారి నా వీడియో చూస్తున్నప్పుడు ఒక్కసారి మీ నాన్నని మీరు గుర్తు తెచ్చుకోండి. మీకు మీ నాన్న ఉంటే మీ నాన్నని మీరు చులకనగా చూడకండి దయచేసి. రేపటి వీడియోలో మా ఫ్యామిలీలో జరిగిన ఆ పెను తుఫాను ఏంటనేది రేపటి వీడియోలో చెప్తాను మరి.